అందరికీ నమస్కారం. నిన్న కాశీబుగ్గ, మొన్న సింహాచలం, అంతకుముందు తిరుపతి, అంతకుముందు మా కుంభమేళ, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పర్వదినము లేదా ఏ పుణ్య కార్యం జరుగుతున్నా కూడా అక్కడ ఏదో ఒక విషాద సంఘటన జరగడం అనేది చాలా మనసును కలిచివేస్తున్నది, బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మన మతం ప్రకారం మనం నీటిలో, గాలిలో, ప్రతి వస్తువులోని మనం భగవంతుడిని చూస్తాం కదా. అలాంటి భగవంతుడు ఒక ప్రత్యేకమైన రోజు ఆ గుడిలో మాత్రమే ఉన్నాడు అన్న మూఢ భక్తితోటి ఈ వేలం వెర్రిగా జనాలు ఆ గుడి తాలూకా కెపాసిటీని మించి వెళ్ళిపోవడం ఏంటి, ఇలాంటి విషాద సంఘటనలు జరగడం ఏంటి అనేది చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఏదైనా సరే ప్రతి ఒక్క తిథికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేదా ఫేస్బుక్ చూసినా, లేదా యూట్యూబ్ చూసినా, ప్రతి ఒక్క తిథికి కూడా ఒక ప్రత్యేకత. ఇది మౌని అమావాస్య అంటారు, ఇంకో దానికి ఇంకొక అమావాస్య అంటారు, 300 ఏళ్ళ తర్వాత ఎంత పవిత్రమైన రోజు ఇది అంటారు, మళ్ళీ 150 రోజుల దాకా, 150 సంవత్సరాల దాకా ఇలాంటి పుణ్యతిథి రాదు అని చెప్తూ ఉంటే, ఈ జనం కూడా ఏంటంటే ఆ పుణ్యతిథి రోజు మేము విపరీతంగా పుణ్యం సంపాదించేసుకోవాలి అని ఆ గుడికి వెళ్ళిపోవడం, ఆ త్రొక్కిసలాటలు. అంతవరకు వేచి ఉన్నవాళ్ళు తీరా భగవంతుడిని దర్శించుకునే సమయం వచ్చేటప్పటికి మేము ముందంటే మేము ముందు అని ఊరికే అక్కడ జనం తొక్కిసలాడుకొని ఇలాంటి విషాదాలు జరగడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఏ పుణ్యతిథి, ఏ ముఖ్యమైన పండగ రోజు, ఏ పవిత్ర దినం అన్నా కూడా ఏం జరుగుతుందో అన్నట్టుగా గుండెలు పీచుమంటున్నాయి మనకి. ఇది తర్వాత చాలామంది ఏంటంటే సోమవారం నాడు ఈశ్వరుడి గుడికి వెళ్ళాలి, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి, బుధవారం నాడు అయ్యప్ప స్వామి, గురువారం నాడు సాయిబాబా గుడికి, శుక్రవారం నాడు లక్ష్మీదేవి దర్శనం, శనివారం నాడు తప్పనిసరిగా ఏడుకొండలవాడిని దర్శించుకోవడం. అంటే ఆ శనివారం నాడు, ఆ సోమవారం నాడు మాత్రమే ఆ గుడిలో ఆ స్వామి ఉంటాడా? ప్రతిరోజు ఉంటాడు. మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. కానీ ఇదేంటి, ఆ ప్రత్యేకమైన రోజును తప్పనిసరిగా అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఇదొక జాడ్యంలాగా మారిపోతుంది. తర్వాత కార్తీక మాసం అంతా కూడా శివాలయంకి వెళ్ళి ప్రతిరోజు దీపం పెట్టాలి అని. నా చిన్నప్పటి నుంచి నేను ఈ గుళ్ళు, ఈ పూజలు, ఈ భక్తుల్ని చూస్తూనే ఉన్నాను. ఇంతకుముందు ఇది లేదు. కార్తీక మాసంలో అవకాశం ఉన్నప్పుడు ఏ పౌర్ణమి నాడో, ఏకాదశి నాడో కుదిరిన టైంలో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం, వీలైతే ఒక దీపం పెట్టుకోవడం అనేది ఒక అలవాటుగా మా పెద్దవాళ్ళందరూ చేస్తూ ఉంటే చూసేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజు శివాలయంలో దీపం పెడితే చాలా పుణ్యం, చాలా మంచిది. ఆ మంచికి లిమిట్ ఏంటి? ఆ మంచికి అర్థం ఏంటి? ప్రతిదానికి 3 ఆకులు పెడితే మంచిదిట, 5 పువ్వులు పెడితే మంచిదిట. ఏంటి మంచి? ఏంటి దీని తాలూకా ప్రత్యేకత? ఈ వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే వాళ్ళు నమ్మిందో ప్రజల మీదకు వదులుతున్నారు చాలామంది ఈ సోషల్ మీడియా వేదికగా. దాన్ని అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఆ ప్రత్యేకమైన రోజు తప్పనిసరిగా భగవంతుడు దర్శించుకోవాలి. నా చిన్నప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనాలు అవి ఇంత ప్రాచుర్యంలో లేవు. అవి తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరో కొద్దిమంది వెళ్ళి దర్శనం చేసుకునేవారు. 2006 అంటే చాలా రోజులేం అవ్వలేదు, ఒక 20 సంవత్సరాల కిందట నేను కంచి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాను. ఎంత ఖాళీగా ఉందంటే ఆ గుడిలోని అర్చకులు, మరొక 3-4 భక్తులు, మేము ఉన్నాం. చక్కగా తల్లిని దర్శనం చేసుకున్నాము, పూజ చేసుకున్నాము, బయటకు వచ్చాం. అదే ఇప్పుడు 2025 సంవత్సరంలో కంచి వెళ్తే అసలు దర్శనం అవుతుందా లేదా అనే సందేహం కలిగింది మాకు. ఎవరెవరో భక్తులు వస్తున్నారు, ఎంతోమంది ఎన్నెన్నో దీక్షలు తీసుకుంటున్నారు. ఆ దీక్షలు వాళ్ళందరూ కూడా గుంపులుగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే అసలు ఆ అమ్మవారి దర్శనం అవుతుందా లేదా అని భయపడి మేము ఒక 4-5 గంటలు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నాం. దేవుడి గుడికి వెళ్ళడం తప్పు కాదు, అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ లేదా అయ్యవారికి దండం పెట్టుకోవడం కానీ తప్పు కాదు. కానీ ఈ వేలం వెర్రేంటి? ఆ ప్రత్యేకమైన రోజు ఆ ప్రత్యేకమైన గుడికి వెళ్ళి తప్పనిసరిగా దండం పెట్టుకొని రావాలి, ఆ రోజు మాత్రమే ఆ దేవుడు అక్కడ ఉన్నాడు అని అన్నట్టుగా ఈ జనం అలా వెళ్ళిపోవడం. అంతవరకు వేచి ఉన్నవాళ్ళు సరిగ్గా స్వామిని దర్శించుకునే టైం వచ్చేసరికి విపరీతంగా తోపులాటలు, తొక్కిసలాటలు జరగడం, అనేక విషాదాలు దారితీయడం జరుగుతుంది.
మన ఈ ప్రవచనకారులు అందరూ ఈ మూఢభక్తిని ప్రచారం చేస్తున్నారని నేను అనను. వారందరిలోకి ముఖ్యంగా గరికపాటి నరసింహారావు గారు ఈ మూఢత్వాలని, మూఢనమ్మకాలని ఆయన తూర్పారు పడుతూనే ఉంటారు. ప్రతి దానికి ఆయన తాను చెప్పవలసిన రీతిలో ఆయన చెప్తూనే ఉన్నారు. భక్తి పెరగడం మంచిదే, భగవంతుడి యందు ధ్యాస ఉండడం మంచిదే, కానీ ఈ వేలం వెర్రిని మాత్రం ప్రజలు తగ్గించుకుంటే ఇలాంటి విషాదాలు జరిగే అవకాశం లేదు అని అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి.